హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో 2097వ సంవత్సరంలో భూమి ఎంత మంచి సిచ్యువేషన్లోకి వెళ్ళింది, ఆక్సిజన్ లేకుండా 57 మంది ఎలా సర్వైవ్ అయ్యారో చూసాం. తర్వాత ఏం జరిగింది అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు ఇంకా లాస్ట్ ఎపిసోడ్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. సరే, ఇక కథలోకి వస్తే 100 సంవత్సరాల క్రితం భూమి ఎలా ఉందో అని స్క్రీన్లో చూస్తూ ఉండగా బయట నుండి వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. బయట వినిపిస్తున్న వింత శబ్దాలు ఆ బంకర్ దగ్గరకు వినిపిస్తూ ఉంటాయి. సిద్ధార్థ్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. మిగతా వారు కూడా నిశ్శబ్దంగా ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు. ఆ శబ్దం ఒక భారీ ఇనుప వస్తువు నేల మీద గీకుతున్నట్టుగా వస్తోంది. జయవర్ధన్ వెంటనే సర్వైలెన్స్ కెమెరాలు ఆన్ చేసి స్క్రీన్ పై చూశాడు. స్క్రీన్ లో ధూళి మబ్బుల్లో నుండి 2 పెద్ద నల్ల ఆకారాల బంకర్ వైపు వస్తూ ఉన్నాయి. అవి మనుషులా లేదా యంత్రాలా అనేది అర్థం కావడం లేదు. బంకర్ లో ఉన్న పిల్లలు ఏడవడం మొదలు పెట్టారు. పెద్దవారు వారిని నిశ్శబ్దంగా ఉంచే ప్రయత్నం చేశారు. సిద్ధార్థ్ చేతిలో ఉన్న టార్చ్ లైట్ ను గట్టిగా పట్టుకున్నాడు. శబ్దం మరింత గట్టిగా బంకర్ తలుపు వద్దకు చేరుకుంది. ఒక్కసారిగా బంకర్ మెయిన్ డోర్ మీద భారీగా ఏదో ఢీకొట్టింది. లోపల ఉన్న వారందరూ ఒక్క క్షణం ఊపిరి బిగపట్టారు. ఆ డోర్ తాళం కదిలే శబ్దం వినిపించింది. ఇది మనుషులు కాదేమో అని జయవర్ధన్ నిశ్శబ్దంగా అన్నాడు. ఆ డోర్ మెల్లగా తెరుచుకోవడం మొదలైంది. లోపలికి ప్రవేశించనేది మనిషి రూపంలో ఉన్న ముఖం మాత్రం ఇనుప మాస్క్ తో ఉంది. చేతిలో ఒక పొడవైన ఆయుధం, కళ్ళు ఎర్రగా వెలుగుతున్నాయి. అతని వెనుక మరొకరు అదే రూపంలో ఉన్నారు. వారు లోపలికి వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చుట్టూ ఉన్న వారిని స్కాన్ చేస్తున్నట్లుగా ఒక మిషన్ ను తిప్పారు. పరికరంలో ఏదో గ్రీన్ లైట్ వెలిగింది. ఇక్కడ ఉన్న ఆక్సిజన్ యూనిట్ ఎక్కడా అని ఒక మెకానికల్ వాయిస్ వినిపించింది. జయవర్ధన్, అది మా ప్రాణాధారం, మేము ఇవ్వలేం అన్నాడు. వెంటనే ఒకరు ఆయుధాన్ని జయవర్ధన్ వైపు చూపించారు. సిద్ధార్థ్ భయపడుతూ కూడా ముందుకు వచ్చి వారిని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ వారు అతన్ని పక్కకు తోసేశారు. మిగతా వారు ఏం చేయాలో అర్థం కాక గోడకు ఆనుకొని నిలబడ్డారు. వారు ఆక్సిజన్ జనరేటర్ ఉన్న గదిలోకి నేరుగా వెళ్లారు. అక్కడ ఉన్న మెయిన్ కంట్రోల్ ప్యానెల్ పై ఏదో కోడ్ ఎంటర్ చేశారు. ఒక్కసారిగా ప్యానెల్ ఎరుపు రంగులో మెరుస్తూ ఆగిపోయింది. ఇది ఇక పని చేయదు అని ఆ రోబోట్స్ చెప్పాయి. సిద్ధార్థ్ చాలా బాధపడ్డాడు. మిగతా వారు కూడా ఇక వారి జీవితం అయిపోయింది అని అనుకున్నారు. ఆ రోబోట్లు ఇక ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్లిపోయాయి. తలుపు ఆటోమేటిక్ గా లాక్ అయింది. లోపలంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ అందరి గుండెల్లో మాత్రం ఏదో తెలియని భయం వేస్తోంది. మనం ఇంకో మార్గం వెతకాలి అని జయవర్ధన్ చెప్పాడు. ఏ మార్గం? బయట ఆక్సిజన్ లేదు అని సిద్ధార్థ్ అన్నాడు. కానీ జయవర్ధన్ కళ్ళల్లో మాత్రం ఏదో ప్లాన్ ఉంది అనే ఎక్స్ప్రెషన్ బాగా అర్థమవుతోంది. జయవర్ధన్ ఒక పాత మ్యాప్ తీసుకొచ్చాడు. ఇది నా తండ్రి ఇచ్చింది. ఇందులో ఒక సీక్రెట్ ప్రదేశం యొక్క లొకేషన్ ఉంది అన్నాడు. ఆ ప్రదేశంలో ప్రకృతిని తిరిగి సృష్టించే టెక్నాలజీ ఉందని చెప్పాడు. అది నిజమా అని అడిగాడు సిద్ధార్థ్. మనకు ప్రయత్నం తప్ప మరో మార్గం లేదు అన్నాడు జయవర్ధన్. అందరూ నిశ్శబ్దంగా అంగీకరించారు. రాత్రి 3 గంటలకు వారు బంకర్ నుండి బయటకు రావడానికి సిద్ధమయ్యారు. ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ మాస్కులు వేసుకున్నారు. వారి వద్ద కేవలం 48 గంటలకు సరిపోయే ఆక్సిజన్ మాత్రమే ఉంది. బయటికి వచ్చేసరికి ప్రపంచం పూర్తిగా భయంకరంగా ఉంది. గాలిలో దుమ్ము, దూరంలో పడిపోయిన శిథిలాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎక్కడా పక్షుల గానం లేదా జీవం లేదు. వారు మ్యాప్ ను అనుసరించి నడవడం ప్రారంభించారు. మార్గం మధ్యలో పాత భవనాలు, చెదిరిపోయిన వాహనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క అడుగు వేసే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉన్నాయి. సిద్ధార్థ్ కి ఒక పాత ఫోటో ఫ్రేమ్ కనబడింది. అందులోని పచ్చని పొలాల్లో నవ్వుతున్న పిల్లలు కనిపించారు. అతని కళ్ళల్లో కోపం మరియు బాధ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సాయంత్రానికి వారు ఒక సైనిక ప్రదేశం వద్దకు చేరుకున్నారు. అక్కడ లోపల నుండి ఒక తక్కువ సౌండ్ వినిపించింది. అది ఏదో యంత్రం నడుస్తున్న శబ్దంలా ఉంది. జాగ్రత్తగా లోపలికి వెళ్లి చూశారు. అక్కడ ఒక పాత డ్రోన్ డాకింగ్ స్టేషన్ ఉంది. కానీ అది ఇంకా యాక్టివ్ గానే ఉంది. ఇది మనకు ఉపయోగపడొచ్చు అని అన్నాడు జయవర్ధన్. వారు డ్రోన్ ను లాంచ్ చేశారు. డ్రోన్ కెమెరాలో ఒక గుండ్రటి ప్రదేశం యొక్క స్ట్రక్చర్ కనిపించింది. దాని చుట్టూ వింతగా మెరిసే ఎనర్జీ ఫీల్డ్ ఉంది. అదే మన గమ్యం అని అన్నాడు జయవర్ధన్. కానీ డ్రోన్ దగ్గరికి వెళ్ళగానే సిగ్నల్ కోల్పోయింది. స్క్రీన్ బ్లాక్ అయిపోయింది. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. వారు గమ్యం వరకు వెళ్లాలంటే ఆ ఎనర్జీ ఫీల్డ్ ని దాటాలి. కానీ అది మనుషులను బూడిద చేస్తుందనే పుకారు ఉంది. అయినా కూడా సిద్ధార్థ్ ముందుకు వెళ్లాలని పట్టుబట్టాడు. మరుసటి రోజు ఉదయం వారు ప్రయాణం కొనసాగించారు. మార్గంలో కొన్ని పాత భూగర్భ సొరంగాలు కనిపించాయి. ఆ సొరంగాల్లోకి వెళ్లి ఎనర్జీ ఫీల్డ్ వెనుక వైపుకు చేరాలనుకున్నారు. సొరంగం లోపల అంధకారం మరియు వింత వాసన వస్తూ ఉంది. సిద్ధార్థ్ టార్చ్ లైట్ వేసి చూశాడు. గోడలపై పాత శాస్త్రవేత్తల నోట్స్ మరియు హెచ్చరికలు రాసి ఉన్నాయి. ఒక చోట రహస్య ప్రదేశం అని పెద్ద అక్షరాల్లో ఉంది. దాని కింద కొన్ని మాటలు ఇలా ఉన్నాయి: ప్రకృతిని తిరిగి సృష్టించే శక్తి, కానీ అది రక్షించేది ఒకే ఒక వ్యక్తి. ఆ మాటలు వారిని మరింత అయోమయంలోకి నెట్టాయి. చివరికి స్వరంగం చివర ఒక వెలుతురు కనిపించింది. బయటికి వచ్చేసరికి వారు ఆ రహస్య ప్రదేశం వెనుక వైపున ఉన్నారు. ఆ ప్రదేశం యొక్క గేట్ ముందు ఒక వింత మాస్క్ వేసుకున్న మనిషి నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి నెమ్మదిగా ఇలా అన్నాడు: మీరు ఆలస్యమయ్యారు. ప్రపంచం మీకోసం ఎదురు చూస్తోంది. కానీ మీలో ఒకరు మాత్రమే లోపలికి రావచ్చు అని
అని అనగానే అందరూ షాక్ లో నిలిచిపోయారు. సిద్ధార్థ్ ముందుకు అడుగు వేశాడు. వారు ఆ రహస్య ప్రదేశంలోకి ఎంటర్ అయ్యారా లేదా, సిద్ధార్థ్ ఒక్కడే వెళ్ళాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ASKK యానిమేషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.